ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. సో డయాబెటిక్ పీపుల్ ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయారు కదండి. సో ఇండియా కూడా డయాబెటిక్ హబ్గా మారిపోయింది. సో ప్రత్యేకంగా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ అనే సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది. సో దీనికి తగిన ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ మనకి వివరించడానికి ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ లలిత్ మోహన్ గారు ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ మలక్పేట్ నుంచి. మరి సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామా. నమస్తే సార్. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి. డాక్టర్ లలిత్ పన్సీని ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ కేర్ హాస్పిటల్. వెరీ నైస్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్, ఫెంటాస్టిక్. సో ఫ్రోజన్ షోల్డర్ ఇది కేవలం డయాబెటిక్ వాళ్ళని ఇబ్బంది పెడుతుందా లేకపోతే? నో ఫ్రోజన్ షోల్డర్ ఈస్ వెరీ కామన్లీ చాలా మందికి 40 నుంచి 60-70 వరకు వాళ్ళకి చాలా కామన్ అన్నమాట. ఈ మధ్య ఈవెన్ 30-35 ఏజ్ గ్రూప్స్ కూడా వస్తుంది. ఇట్ ఈస్ కామన్లీ సీన్ ఇన్ డయాబెటిక్ పేషెంట్స్ అండ్ ఆల్మోస్ట్ అందరు డయాబెటిక్ పేషెంట్ ఎవరో ఉన్నారు వాళ్ళ లైఫ్ టైంలో ఈ ఫ్రోజన్ షోల్డర్ మాత్రం ఒక్కటో 2 సార్లు డెఫినెట్గా వస్తుంది. ఇది ఒక్క షోల్డర్ కావచ్చు, 2 షోల్డర్స్ కావచ్చు. ఇది ఎట్లా ఉంటుందంటే టు బిగిన్ విత్ స్టార్టింగ్ చిన్న దెబ్బ తగిలిందా, పడిపోతాం మామూలుగా ఇట్లా నొప్పి స్టార్ట్ అవుతుంది, ఏం కాలేదు అనుకుంటాం. అప్పటి నుంచి ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈ షోల్డర్ జాయింట్ ఒక క్యాప్సూల్ అని ఉంటుంది అనమాట. దాంట్లో ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ బిగిన్ అయిపోతుంది. అది యాజ్ కొన్ని రోజుల తర్వాత గెట్ థిక్కెన్. ఇది ప్రాసెస్ ఉంటుంది. సో యాజ్ ద ప్రాసెస్ గోన్, సో యాక్చువల్లీ ఫ్రోజన్ షోల్డర్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 3 స్టేజ్ అనమాట. రైట్, ఒకటేమో ఫ్రీజింగ్ స్టేజ్. ఇది చాలా పెయిన్ఫుల్ కండిషన్ అనమాట. ఇనిషియల్ స్టార్ట్ అయితే ఇది ఎట్లా స్టార్ట్ అవుతుంది, చిన్న దెబ్బ వలన లేకపోతే ఏమైనా ఫ్రాక్చర్ అయితే ఇట్లనే చాలాసేపు పెట్టుకున్నా, ఈ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ వాళ్ళకి కదలకుండా అట్లే వదిలినా, వీళ్ళందరికీ ఏంటంటే మూమెంట్ లేకపోతే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది అంత. క్యాప్సులైటిస్, పెరియార్థరైటిస్ అంటాం అప్పుడప్పుడు. ఇది స్టార్ట్ అయిపోయిన తర్వాత నొప్పి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ నొప్పి మాత్రం నెలల దాకా సాగుతూ ఉంటుంది. ఇట్ మే టేక్ అప్ టు 9 to 12 months or 18 months ఫర్ దిస్ ఫ్రీజింగ్ స్టేజ్. సో ఈ టైంలో ఏమవుతుందో మెల్లమెల్లగా స్టార్టింగ్ కొన్ని మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అవుతాయి అనమాట. అంటే ఇక మన జడ చేసుకోవడంలో కష్టం అవుతుంది, బట్టలు వేసుకోవడం కష్టం, ఇనిషియల్ స్టేజెస్ అన్నమాట. అవి ఆ టైం రోజు తర్వాత అంటే ముంగడు కాదు వెనక ఇట్లా చేస్తాం కదా, దాంట్లో ఇట్లా బట్టలు షర్ట్ వేసుకోవడానికి ఇట్లా పైకి రావడం చేయి రాదనమాట. ఇది వెనుక పోదనమాట. ఏమైనా ఇట్లా చేసి సబ్బు పెట్టుకోవడానికి సబ్బు పెట్టుకోవడం రాదనమాట. ఇక కొన్ని రోజు తర్వాత అస్సలు కదలకుండా ఉంటుంది, ఏం చేయడానికి నొప్పి ఉంటుంది. వీళ్ళకి వెరీ కామన్లీ సీన్ ఏంటంటే ఈ నైట్లో పండుకుంటప్పుడు చాలా బాగా అవుతుంది, కొంచెం తిరగంగానే నొప్పి అవుతుంది, నొప్పితో నిద్ర డ్యామేజ్ అంటే డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో ఈ స్టేజ్ అంతా ఇది కావాలి ఫ్రీజింగ్ స్టేజ్ అంటారు. ఒక స్టేజ్ అయిన తర్వాత ఇట్ బికమ్ ఫ్రోజన్ అనమాట. ఆ టైంలో ఏ మూమెంట్ ఉండదు, మూమెంట్ లేదు, పెయిన్ లేదు, పెయిన్ తగ్గిపోతుంది కానీ మూమెంట్ ఉండదు. ఈ స్టేజ్ విల్ బి దేర్ ఫర్ ఫ్యూ మంత్స్. ఆఫ్టర్ దట్ థాయింగ్ స్టేజ్ అంటారు. అప్పుడు మళ్ళాగా రికవరీ అనమాట. అప్పుడు స్లోలీ ఇట్ విల్ రికవర్. బట్ డ్యూరింగ్ ది ఫ్రీజింగ్ ఫేజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్. ఆ టైంలో అట్లనే వదిలేసినాం అనుకోవటం జాయింట్స్ ఫ్రీజ్ అయిపోతుంది. సో చాలా మంది పేషెంట్ ఇన్ని స్టేజెస్ రాదు, నెలలు, 1 నెల, 2 నెలలు, 6 నెలల తర్వాత డాక్టర్ల దగ్గర వస్తుంది. ఇదేంటంటే మనకు స్టార్టింగ్ స్టేజ్లో సివియర్ ఆ నిద్ర డిస్టర్బ్ అయిపోయిన తర్వాత ఏ మెడికల్ వాళ్ళతో పెయిన్ కిల్లర్ తీసుకోవడము, ఆర్ఎంపీ దగ్గర చిన్న చిన్న ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని టెంపరీగా తగ్గుతుంది, ఇక 6-8 hours మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో దే కమ్ టు ఎ స్పెషలిస్ట్ మేబీ ఆఫ్టర్ 2 months 6 months, రైట్. ఆ టైం వరకు వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా డిస్టర్బ్ అవుతుంది అనమాట. బట్టలు వేసుకోవడం కష్టం అవుతుంది, సప్పు పెట్టుకోవడం కష్టం అవుతుంది, హోమ్ చేయడం చాలా ఇబ్బంది డైలీ యాక్టివిటీస్లో. అప్పుడు మా దగ్గర వస్తారు. ఒకవేళ వీళ్ళు ఎర్లీ స్టేజ్లో వచ్చేస్తే ఏమవుతుందంటే మనము ఇనీషియల్గానే దాన్ని ట్రీట్మెంట్ చేస్తే వీ క్యాన్ అవాయిడ్ దట్ కాంప్లికేషన్స్. సో దీనికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే ఎక్సర్సైజ్, రైట్. మనము నొప్పి ఉందనుకోండి, నొప్పి గొల్లీలు ఇవ్వాలి, నొప్పి పెయిన్ కిల్లర్ చేసుకొని ఎక్సర్సైజ్ చేయకపోతే ఇట్ విల్ బికమ్ స్టిఫ్, రైట్. ఫస్ట్ స్టేజ్లో ఎక్సర్సైజ్ మా పెయిన్ కిల్లర్ ఇస్తాం. దీంతో తగ్గకపోతే నెక్స్ట్ స్టేజ్ విల్ బి టు గివ్ ఏ ఇంట్రాఆర్టికులర్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఆర్ హైడ్రోథెరపీ అంటారు. అంటే ఇంజెక్షన్ జాయింట్ లోపల అది బికమ్ స్టిఫ్ అవుతుందిగా, స్టిఫ్ కాకుండా వి ఇంజెక్ట్ స్టెరైల్ వాటర్ సో దట్ ఇట్ గెట్ ఎక్స్పాండ్ అండ్ ఆ అడెషన్స్ బ్రేక్ అయ్యి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ స్లోలీ ఇట్ విల్ బికమ్ నార్మల్. సో అవర్ ఎయిమ్ ఇస్ టు కీప్ ద జాయింట్ మొబైల్. అంటే మనము ఆ ఫ్రీ స్టేజ్లో బోనియొద్దు అనమాట. ఓకే, దెన్ థర్డ్ స్టేజ్ విల్ బి ద లాస్ట్ స్టేజ్. ఒకవేళ ఇంజెక్షన్ థెరపీతోని హైడ్రోథెరపీతోని తగ్గకపోతే దెన్ వీ కెన్ గో ఫర్ ఆర్థోస్కోపిక్ రిలీజ్ ఆఫ్ ద క్యాప్సులైటిస్.
దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఫ్రోజన్ షోల్డర్కి ఫిజియోథెరపీ. ఓకే. అదే చాలా కార్నర్ స్టోర్ అనమాట. మనకు ఎప్పుడు చేసినా ఫిజియోథెరపీ చేయాలి. స్పెషల్లీ ఒకవేళ ఫిజియోథెరపిస్ట్ పోకపోతే ఇంట్లో కూడా మనం కాపే పెట్టుకొని కానీ, ఈ చిన్న పిల్లలు పీటీ చేస్తారు కదా, అట్లీస్ట్ ఆ మూమెంట్ అనే రెగ్యులర్ చేస్తూ ఉండాలి. ఓకే. సింపుల్ ఎక్సర్సైజ్. సింపుల్ ఎక్సర్సైజ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ రొటేషన్ అనమాట. ఇది చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఇక్కడ నుంచి పోదనమాట. సో వీ హ్యావ్ టు డూ దిస్ థింగ్. జనరల్గా మీరు డయాబెటిక్ వాళ్ళకి వాళ్ళ లైఫ్ టైంలో ఒక్కసారైనా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు కదా, సో దీనికి ముందుగానే ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఇది ఫ్రోజన్ షోల్డర్ ఏంటంటే పెరియార్థరైటిస్ కానీ మన చేతిలో లేదనమాట. ఎవరికైనా ఎప్పుడు రావచ్చు. బట్ మనము చూసేది డయాబెటిక్లకు చాలా ఎక్కువ వస్తుంది. సో ఎవరికి ఎక్కువ వస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్మాల్ ఇన్సిడెంట్ అవుతుంది అన్న, చిన్న దెబ్బ తగులుతుంది, పడిపోతారు, నొప్పి స్టార్ట్ అవుతుంది. అట్లయినా ఏం కాదు కదా అని టాబ్లెట్. అప్పుడే మనం జాగ్రత్త ఉండేసి రెగ్యులర్గా మూవ్మెంట్ చేస్తూ ఉండాలి, ఫిజియోథెరపీ చేస్తూ ఉండాలి, లేదంటే డాక్టర్ దగ్గర పోవాలి. అట్లనే వదిలేస్తే దే ల్యాండ్ అప్ విత్ ఫ్రోజన్ షోల్డర్. ఓకే. రైట్. నాట్ ఓన్లీ ఇన్ డయాబెటిక్, వేరే పేషెంట్స్ కూడా చూస్తాం. చాలా మంది చెప్పినా కదా, ఫ్రాక్చర్స్ కూడా చేతికి ఫ్రాక్చర్ ఇట్లనే పెట్టేస్తాం మనం. మన ఇక్కడ మసాజ్ దగ్గర వాళ్ళు పెడతారు, కట్టేస్తారు చెయ్యి, షోల్డర్ జాయింట్ అయిపోతుంది. చూస్తారు వాళ్ళు, మాకు ఏదో మంచిగా అయితే కానీ షోల్డర్ మూవ్ కాదు అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ ఈస్ ఆల్ దిస్ ఫ్రాక్చర్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళకి షోల్డర్ ఫ్రీ చేయాలి, వాళ్ళకి చెప్పాలా, మూమెంట్ చేస్తూ ఉండాలి, లేదంటే ఇట్ బికమ్ ఫ్రోజన్ షోల్డర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి, మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ ఏంటి, వీళ్ళు ఎందుకు వస్తుంది, వీళ్ళు తీసుకోవాల్సిన కేర్ ఏంటి, చాలా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మా.